క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కూడా దేవుని స్తుతించి దేవుని నామాన్ని ఘనపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. మనమందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయం, అభయము తానే. అంధకారలోయలో మా పయనంలో లేదులే మాకే భయం, అభయము తానే. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తాములందు తానే తోడయుండును, అన్ని తాములందు తానే తోడయుండును. మంచి కాపరి మా
కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేవానికి స్తోత్రం నీవే లేక నువ్వు లేకపోతే నేను లేనయ్యా పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే ఊహలలో ఊసులలో నా ధ్యాస భాషమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేవా దేవా దేవానికి స్తోత్రం
మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు, కొరతే లేదయ్యా. నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే. సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీకోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీకోసమే నన్ను బ్రతకమని. దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని స్తుతించి దేవుని ఆరాధించేటటువంటి ఈ గొప్ప కృప దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినాన మనమందరం కూడా అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. దేవుని యొక్క వాక్య భాగములో నుంచి 91వ కీర్తన 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. రక్షణ, దీర్ఘాయువు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మానవుడికి కావలసింది ఏం కావాలంటే రక్షణ కావాలి, ఆ తర్వాత దీర్ఘాయువు కావాలి, మూడవది తృప్తి కావాలి. రక్షణ, దీర్ఘాయువు, తృప్తి, ఈ మూడింటిని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ సమయంలో. రక్షణను గురించి బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది అని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాను. అలాగే అపొస్తలుల కార్యాలు 4:12లో మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షణ అనేది పాపులకు, నశించే వారికి దేవుడు దయచేస్తూ ఈ నామములోనే రక్షణ. ఏ నామము అని అంటే, దేవుని బిడ్డలారా, హానేసు, ఫీనేసు, సస్తోనేసు, బరయేసు, మనయేసు అనేటటువంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టి ఆ తర్వాత ఐగుప్తు దేశానికి కొనుపబడి అక్కడ 4 సంవత్సరాలు ఉంచబడినటువంటి వాడై ఆ తర్వాత నజరేతుకు వచ్చి నజరేతులో ఆయన పెరిగాడు. అయితే ప్రతి వారు కూడా ఆయన్ని ఏమని పిలిచేవారంటే
నజరేయుడైన యేసు అని పిలిచేవారు. మరియ కుమారుడైన యేసు అని ఎవరు అనలేదు, యోసేపు కుమారుడైన యేసు అని ఎవరు అనలేదు. కానీ ఏమన్నారంటే నజరేయుడైన యేసు అని చెప్పారు. ఈ నజరేయుడైన యేసు అనే నామం ఉంది చూసారా, ఇది శక్తిగల నామం, ప్రభావం గల నామం, అన్ని నామముల కంటే పై నామం. ఈ నామం ఎంత గొప్పది అని అంటే ఇది రక్షించే నామం, ఇది స్వస్థపరిచే నామం, దయ్యములను వెళ్ళగొట్టే నామం, పాపులను పరిశుద్ధులుగా చేసే నామం. దేవుని బిడ్డలారా, ఈ నామములో ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ నామములో అపవాదిని గద్దిస్తే సైతాను దయ్యము వెళ్ళిపోతుంది. ఈ నామములో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఈ నామములో సువార్త ప్రకటిస్తే పాపులకు రక్షణ కలుగుతుంది. ఈ నామాన్ని ఉచ్చరిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ నామం ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఎక్కడైతే మాట్లాడబడుతుందో అక్కడ గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్ ఏం చేశాడంటే సమరయ పట్టణానికి వెళ్ళి నామానికి వచ్చి మాట్లాడినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, ప్రజల జీవితాలు మార్చబడ్డాయి, అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడ్డాయి. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ నామము ఎంతో గొప్పది. ఈ గొప్ప నామములో ఏముందంటే రక్షణ ఉంది. ఈ రక్షణ అనేది మనకు చాలా చాలా అవసరమైంది. చూసారా, ఒక వ్యక్తి దూరదేశానికి ప్రయాణం చేయాలంటే తనకు కావలసినటువంటి ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్, సెకండ్ డాక్యుమెంట్ ఏంటంటే వీసా. ఈ రెండు కూడా ఉంటే అతను వేరే దేశానికి, ఏదైతే దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అలాగే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవుని రాజ్యానికి వారసులం కావాలి అని అంటే ప్రతి వ్యక్తికి కూడా ఏం కావాలంటే రక్షణ కావాలి. మీ ఇంట్లో బైబిల్ ఉండొచ్చు, మీ ఇంట్లో ఒకవేళ క్యాండిల్ ఉండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి ఫోటో ఉండొచ్చు. దానివల్ల నీకు రక్షణ కలగదు. నీ ఇంట్లో ఉన్న బైబిల్ ద్వారా నీకు రక్షణ కలగదు. నీ ఇంట్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారా నీకు రక్షణ కలగదు. కానీ ఈ నామమునే రక్షణ కలుగును. యేసు అనే నామములో ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ అనేది ప్రతి వ్యక్తి కూడా పొందాలి. ప్రతి వ్యక్తి కూడా రక్షణ గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం రక్షించబడుతూ ఉన్నామో రక్షణ తర్వాత దేవుడు మనకేమిస్తానంటున్నాడంటే దీర్ఘాయువును దయచేస్తాను అని అంటున్నాడు. చూడండి, బర్త్డే చేసుకునేటటువంటి వాళ్ళతో మనం ఏమంటామంటే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పేసి అని, ఈ విధంగా అనేక బర్త్డేలు జరిపించుకున్నాయినా అని చెప్పేసి అని జరిపించుకోమ్మా అని మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆశీర్వదిస్తాం. అయితే దేవుని బిడ్డలారా, బర్త్డే విషెస్ చెప్పేటటువంటి వాళ్ళు ఏమని కోరుకుంటారంటే నిండా 100 ఏళ్ళు నువ్వు చల్లగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మా నీవు నిండా 100 ఏళ్ళు సుమంగళిగా ఎప్పుడు కూడా చక్కటి చిరునవ్వుతో సంతోషంతో నీవు ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపిస్తారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, దీర్ఘాయువు అని అంటే 100 years కాదు. దీర్ఘాయువు అంటే యుగయుగాలు బ్రతకాలి. నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆది ఆయనే, అంతము ఆయనే. ఆది అయినటువంటి ఆయన, అంతమైనటువంటి ఆయన, ఇంత గొప్ప దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? ఈ దినాన ఈ గొప్ప దేవుడు యేసు ప్రభువారు అన్నారు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు యొక్క జీవాన్ని పొందుకుని ఆయనలో ఉన్నటువంటి సమృద్ధి జీవాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని పొందినటువంటి వారమై నిత్య జీవాన్ని సొంతం చేసుకుని యుగ యుగాలు బ్రతికేటటువంటి వారిగా ఉండాలి. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము కలిగినటువంటి వాడై ఉన్నాడు, అమరుడై ఉన్నాడు, అమరత్వం కలిగినటువంటి వాడు. హీ విల్ లివ్ ఫర్ ఎవర్. ఆయన ఎప్పుడు కూడా జీవించే ఉంటాడు. కాబట్టి ఆయన నమ్మినటువంటి నేను కూడా యుగ యుగాలు జీవించాలనేది ఆయన కోరిక.
నా తండ్రి యుగయుగాలు జీవించేటటువంటి వాడైతే నేను కూడా యుగయుగాలు జీవించాలని నా తండ్రి కోరుకుంటున్నాడు. నా తండ్రి కోరుకునేటటువంటి ఆ కోరిక నెరవేర్చబడాలంటే ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి హృదయంలో చేర్చుకుని ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో కడగబడి పాపములను ఒప్పుకొని దేవుని యొక్క దివ్యమైనటువంటి జీవగ్రంథములో పేరు రాయబడినటువంటి వారమై రక్షణ నిశ్చయిత కలిగినటువంటి వారమై మనమందరం కూడా ఆయనలో సాగిపోతూ ఉంటుండగా ఆయన ఏం చేయబోతున్నాడు అనేటటువంటి విషయానికి వస్తే, ఆ జీవం గల దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన జీవితంలో మనకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే దీర్ఘాయువును దయచేయాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ భూమి మీద దీర్ఘాయుష్ కలిగినటువంటి వారిగా మీరు జీవించాలి అని కోరితే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని నిర్గమకాండం 20వ అధ్యాయములో మనము సినాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞగా ఈ ఆజ్ఞ మనకు కనబడుతుంది. మొదటిగా ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవడానికి తల్లిదండ్రులను సన్మానించాలి. యుగయుగాలు మనము దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. తండ్రిని గణపరచాలి. తండ్రికి ఇష్టమైనట్టుగా, తండ్రికి నచ్చినట్టుగా, తండ్రి మెచ్చినట్టుగా, తండ్రికి ప్రియమైనటువంటి వారిగా మనం బ్రతకాలని చెప్పి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా జీవించడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం యుగయుగాలు జీవిస్తాం. చూసారా, ఆయన నామములో మనకు రక్షణ, రెండవది ఆయన నామములో దీర్ఘాయుష్యు, ఆ తర్వాత ఆయన నామంలోనే మనకు తృప్తి ఉన్నది. రక్షణ కలిగినటువంటి వారు దీర్ఘాయువు కలిగినటువంటి వారిగా ఉంటారు. ఎవరైతే దీర్ఘాయువు ఉంది అని చెప్పేసానంటే అసంతృప్తి, అసమాధానం అనేటటువంటిది వారి మనసులో నుంచి, హృదయంలో నుంచి, తలంపుల్లో నుంచి కొట్టివేయబడి వారు శాంత స్వరూపులుగా, శాంతి కలిగినటువంటి వారిగా, వారందరూ కూడా తృప్తి కలిగిన వారిగా ఉంటారు. చూడడం ద్వారా మనిషికి ఏమి లేదంటే తృప్తి లేదు, తినడం ద్వారా తృప్తి లేదు, అలాగే ధరించడం ద్వారా మనిషికి తృప్తి లేదు. ఒక వ్యక్తి ఒక 10 తులాలు బంగారం ఉంటే నాకు 50 ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. 50 కలిగినటువంటి వాడు 100 తులాలు ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. 100 తులాలు కలిగినటువంటి వాడు 1 కిలో ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాడు. అయితే దేవునికి స్తోత్రం, మనిషికి ఏమి లేదంటే తృప్తి లేదు. తిరుడు ద్వారా, చూచుట ద్వారా, తిరుగుడు ద్వారా ఈ లోకములో మనిషికి ఏమి లేదంటే తృప్తి లేదు. తృప్తి అనేది దేవుడు ఇస్తేనే వస్తుంది. ఆ తృప్తి ఎలా వస్తుందంటే రక్షణ ద్వారా వస్తుంది, దీర్ఘాయువు ద్వారా వస్తుంది. ఆయన ఇచ్చేటటువంటి తృప్తి కలిగినటువంటి వారమై, మనకు కలిగిన వాటితో మనం సంతృప్తి చెందినటువంటి వారమై, మనకు కలిగినటువంటి వాటిని బట్టి స్తుతిస్తూ ఉంటే, మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నామో అవి కూడా మన సొంతం అవుతాయి. అలాగూ కావాలని, అలాగూ మన జీవితాల్లో మనము సమృద్ధి కలిగినటువంటి వారమై, సంతృప్తి కలిగినటువంటి వారమై బ్రతకాలని నేను కోరుతున్నాను. కలిగిన వాటితో తృప్తి కలిగి, కలిగిన వాటితో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆ జీవం గల దేవుని మహిమపరుస్తూ బ్రతుకుతూ ఉంటే మన జీవితాల్లో దేవుడిచ్చే తృప్తిని మనం పొందినటువంటి వారమై బ్రతకడానికి మనకు వీలు కలుగుతుంది. అలాగూ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి మనం అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నాకు రక్షణ కావాలి అని అడుగుదాం, నాకు దీర్ఘాయువు కావాలి అని అడుగుదాం, నాకు తృప్తి కావాలి అని అడుగుదాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. గత రాత్రంతా కూడా కాపాడి నూతన దినాన్ని మాకిచ్చి అద్భుతమైన ప్రార్థన పోరాటాన్ని మా ముందుకు తీసుకుని వచ్చి ఆరాధనలో మేము పాల్గొనడానికి, అలాగే ఈరోజు దివ్యమైన నీ వాక్య సందేశాన్ని ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు రక్షణ దయచేసినందుకు నీకు వందనాలు, మాకు దీర్ఘాయువు ఇచ్చినందుకు నీకు వందనాలు, మాకు తృప్తిని ప్రసాదించినందుకు నీకు స్తోత్రం. ప్రతి క్షణం నిన్ను హత్తుకుని వెంబడిస్తూ నీ కొరకే జీవించడానికి, నీ కొరకే బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప కృప మాకు దయచేయండి. ఎప్పుడే ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ యేసు నామములో కలుగును గాక. ఎవరికి దీర్ఘాయువు కావాలో వారికి భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి దీర్ఘాయుష్ను వారికి దయచేసి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ, నీ పాదాలు పట్టుకుని నిన్ను హత్తుకుని వెంబడిస్తూ, నాయన నీ ద్వారా వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని నిత్య జీవానికి వారసులుగా బ్రతకడానికి కావలసినటువంటి నీ ప్రత్యేకమైన కృప
మా అందరికీ దయచేయమని, అందరినీ ఆశీర్వదించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.